చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి సందర్భంగా అశోక్ మాతృహృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం జయంతి కార్యక్రమం నిర్వహించడం ద్వారా యువతని వ్యాయామ పడడం ద్వారా దేశభక్తి పైన చైతన్యం తీసుకొస్తూ మన దేశంలో మనందరికీ ప్రశాంతంగా తిరుగుతున్నాము, ప్రశాంతంగా మన యొక్క భవిష్యత్తును కూడా ముందుకు తీసుకెళ్తున్నామంటే ఇటువంటి త్యాగమూర్తులు ఇచ్చినటువంటి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి అతిథులు చూసినటువంటి డాక్టర్ డేవిడ్ బ్రౌన్, అసోసియేషన్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ, సిద్ధార్థ కాలేజీ వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి చేతుల చంద్రశేఖర్ పూర్వమాలు సమర్పించవలసిన కోరుకుంటున్నాము. అదేవిధంగా మనతో పాటు జాతీయ వెయిట్ లిఫ్టర్ చాలా మంది తెలియపోవచ్చు, అదేవిధంగా జూనియర్ వెయిట్ లిఫ్టర్ ముగ్గురు చేతుల మీదుగా ఒక అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి జూనియర్ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ రమ్య గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారు వ్యాయామపరంగానే కాకుండా చదువుకుంటూ దేశభక్తిగా మక్కువతో మనం చేసే ప్రతి కార్యక్రమంలో చూస్తూ ఉన్నారు. యాక్టివ్గా ఉండటం, ఏదో కార్యక్రమాలంతా మాకు చెప్పండి, మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మనతో పాటు చక్కగా ప్రయాణం ఫిట్నెస్ కూడా చక్కగా హ్యాపీగా కార్యక్రమాన్ని అందరికీ అందించాలని ఉద్దేశంతో ఆమె కూడా మనకి శాస్త్రజ్ఞులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె మాట్లాడే అమూల్యమైన 4 మాటలు అందరూ వినవలసి కోరుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నారు. చిన్నతనం మీద నాటక లక్షణ వెళ్ళవలసిన సరైన కోర్టు పిల్లల కన్నా అన్ని విషయాలలో ముందుండేవారు. యుక్త వయసు వచ్చిన తర్వాత గాంధీ గారి పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విదేశీ వస్తువులను తగలబెట్టేవారు. ఒక కేసు నిమిషంలో చంద్రశేఖర్ కోర్టులో హాజరుపరిచిన జడ్జి ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మీ పేరేమిటి? ఆజాద్. స్వతంత్రుడు. మీ తండ్రి పేరేమిటి? భారత్. మీ ముందు ఎక్కడ? జైలు అని సమాధానం ఇచ్చి చంద్రశేఖర్ తివారీ కాస్త చంద్రశేఖర్ ఆజాద్ అయ్యారు. 1931లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులలో మరణించారు. ఆ చిన్న విషయంలోనే ఎంతో అర్థం ఉంది. మీకు స్టూడెంట్స్ అందరూ కూడా మీకు అర్థమవుతుంది. అక్కడ ఎంతోమంది స్వతంత్ర సమయంలో మన భారతదేశంలో పుట్టి ప్రాణాలు అర్పించి మన దేశ భవిష్యత్తు కోసం ఆనాడే ప్రణాళికను దారి చూపించారు. కానీ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి కులాలు, మతాలు, వర్గాలు అట్లాంటి వాటిలో మన దేశం ఇబ్బంది పడుతున్న సమస్య. కాబట్టి మనం కొంతమందిని సరే ఇటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటూ సమాజానికి మేలుకరమైనటువంటి సమాజం అందించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేసుకోవడం, అందరూ కలిసి మెలుసుకున్న మత జాతి వర్గం లేకుండా మనందరం ఒకటే అని ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలని ఎంతోమంది ఆనాడే ఆ నాయకులు మనకు ఎంతోమంది భవిష్యత్తు చూపించారు. వాళ్ళ మార్గదర్శకాల్లో మనం ముందుకెళ్ళాలని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ మన డాక్టర్ రమ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం అప్పుడప్పుడు జరిగినప్పటికీ మా స్టూడెంట్స్ కూడా ఎంతో 10 నిమిషాలు లేట్ అయినా నాకు పూర్తి సహకారం అందిస్తూ నేను ఒక్కనే కాదు, ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నారు సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్స్లో, అదంతా కూడా మీ అందరూ నాకు సపోర్ట్. కాబట్టి మీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మన డేవిడ్ రాజు గారిని కూడా ఒక సందేశం ఇవ్వాల్సి.
నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. దేశభక్తి ఇక్కడ జిమ్ములు మాత్రమే కాకుండా ఇలాంటి దేశభక్తికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉండటం, మరి మన కంట్రీ పట్ల మనకు చాలా గౌరవ భావము, అట్లాగే స్వాతంత్ర యోధుల్ని గుర్తుపెట్టుకుని మనం కూడా ఆ మార్గంలో నడిచి వెళ్ళాలనేటువంటి ఒక స్ఫూర్తి ఇక్కడ మా జిమ్ ఓనర్ అనేది చాలా సంతోషంగా ఉంది. దేవిరాజు గారు ఒక విషయంలో మనకి తెలియపరిచారు మంచి విషయాలు. అదేవిధంగా రమ్య గారు మనకు మంచి విషయాలు తెలియపరిచారు. మరి ఇప్పుడే వచ్చారు మన సార్ బాగా గారు. మరి సమాన సందర్భం అంటే అనుకోకుండా ప్రిపరేషన్ అనేది ఇది కూడా కార్యక్రమం ఏమనుకోవద్దు. ఉదయం కూడా చేయాల్సింది కొంచెం నేను వేరే వర్క్ మీద మర్చిపోయినప్పటికీ నాకు కొంచెం పూర్తి సహకారం అందించినటువంటి ముగ్గురు మన జిమ్ స్టూడెంట్స్, అదేవిధంగా ప్రోగ్రాంలో పూర్తి డిజైన్ ఇస్తుంది మన వెనక ఉన్నటువంటి రమ్య గారు సారీ అంజలి. ఆమె కొంచెం అందులో కాదని కాబట్టి అంజలి అందరూ కూడా సాధన సమాజాలు కొంచెం గైడెన్స్ ఇచ్చింది. అదేవిధంగా మరి నాకు పూర్తి సహకారం ఇచ్చినటువంటి ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నప్పటికీ మీరందరూ దీనిలో పాల్గొలేదు కాబట్టి అందరి పేరు నేను చెప్పలేకపోయినప్పటికీ మీ అందరి పేరు పేరున ప్రత్యేకంగా మన జిమ్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మీ ఇద్దరు గురించి మీకు తెలియకపోవచ్చు, మన పాత తెలుసు వీళ్ళు మీ తులసాపత్రి వైపు నుంచి వీళ్ళు చోట కట్టకుండా నేషనల్ మేకప్ ప్రసిద్ధి మన ఆంధ్రప్రదేశ్ కూడా మన జిల్లా నుంచి ఆనుభూత్యాలు ఇంత బాగా చేస్తారు. మీరు వీళ్ళని తయారు చేసేది మా గురువుగా మా అన్నయ్య రోజు రాజేంద్ర బాగుంది. కాబట్టి మీరు వాళ్ళు నెక్స్ట్ నేషనల్ వెళ్ళి మంచి రాష్ట్రం సంపాదించారు. వాళ్ళు కూడా మన జిల్లాకి రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకొస్తున్నారు. కాబట్టి మన ప్రోత్సాహం అదేవిధంగా నాకు పూర్తి గైడ్ చేసినటువంటి అందరికీ పేరు పేరు ప్రజలు జోహార్ చంద్రశేఖర్ రాజేంద్ర గారు, జోహార్ చంద్రశేఖర్ రాజేంద్ర గారు, జోహార్ చంద్రశేఖర్